తిరుమల కొండ అని 7 కొండలు కాస్త 2 కొండలని మాట్లాడింది. 7 కొండలని 2 కొండలుగా చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి అందుకే నాశనం అయిపోతున్నాడు. 11 సీట్లకే పరిమితం అయ్యాడు. జరిగేది ఒకటి, ప్రచారం మరొకటి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కనబడేటటువంటి ఈ జీవో కాపీ. ఈ జీవో తిరుమలని 7 కొండలుగా దివ్యక్షేత్రంగా పెట్టినటువంటి జీవో. ఆ ఇయర్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, డేటు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. జీవో ఎప్పుడు ఇచ్చారు? 2/6/2007. అప్పుడు ఎవరున్నారు అధికారంలో అంటే రాజశేఖర్ రెడ్డి అధికారం ఉన్నారు. మరి 7 కొండలని ఎవరిచ్చినట్టు జీవో? 2 కొండలని అంతకుముందు ఎందుకు వచ్చిందంటే అక్కడ కొండపైన ఇళ్ళుండే, స్కూళ్ళు ఉండే, కాలేజీలు ఉండే, ఇళ్ళుండే. అంటే కొండ మీద గుడితో పాటుగా ఒక ఊరే ఉండేది. దాని కారణంగా అక్కడ రేషన్ షాపులు ఉండేవి. అట్లాగే ఎన్నికలు కూడా జరుగుతూ ఉండేది. ఎన్నికల సంఘం అప్పుడు ఈ ప్రస్తావన వచ్చినటువంటి సందర్భంలో అప్పుడున్న అధికారులు ఇచ్చినటువంటి లెక్క ఏంటయ్యా అంటే తిరుమలలో 2 కొండల్లో ఇళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఎన్నికలు జరుగుతాయి అన్నారు. అసలు పాయింట్ అది. ఎన్నికల సంఘం అడిగింది ఇదేంటి తిరుమల అన్నారు కదా, తిరుమలలో ఎట్లా ఉంటారన్నప్పుడు ఈ పాయింట్ అవునండి, కానీ అక్కడ ఉన్న ఉద్యోగులు పైన ఉంటారు కాబట్టి 2 కొండల మీద నివాసాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉంటారు అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. వెంటనే అది పెద్ద చర్చ నడిచింది. ఇదిగో తిరుమల 2 కొండలు అంటున్నాడు, రాజశేఖర రెడ్డి పురుగులు పట్టి చచ్చిపోతాడు, అది ఇది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడంత సోషల్ మీడియా లేదు కానీ ఆ రోజున విమర్శల పర్వం అందుకుంది. దాంతో తన మీద ఆ ముద్ర వేయాలనుకున్న దానికి తిప్పికొట్టేందుకు ఓవరాల్గా తిరుమల 7 కొండలు అని జీవో ఇవ్వడంతో పాటుగా దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అనౌన్స్ చేశారు. దివ్యక్షేత్రం అంటే పూర్తి ఆధ్యాత్మిక కేంద్రం కిందన అక్కడున్న కొండపైన ఉన్న వాళ్ళని కూడా కిందకి షిఫ్ట్ చేసేటట్టు ఆ ఇళ్ళని కూడా. అదే సందర్భంలో కొండపైన ఇక ఆ కొండపైకి దివ్యక్షేత్రం కాబట్టి అన్యమతస్థులకి నో ఎంట్రీ, అట్లాగే నాన్ వెజ్ మద్యం నిషేధం. ఇదంతా ఆ దివ్యక్షేత్ర జీవో ద్వారా స్టార్ట్ అయినటువంటి వ్యవహారం. ఇది ఓవరాల్గా జరిగినటువంటి. సరే, దాంట్లో తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, దాంట్లో పవన్ మాట్లాడా, చంద్రబాబు మాట్లాడారా అన్నది అనవసరం. బట్ జీవో కాపీ అయితే అదనమాట.